శుభమస్తు. శ్రీరామ జయం. ఓం నమో నారాయణాయ. తిరుపావి పాశురములలో 5వ పాశురాన్ని స్మరించుకుంటూ ఉన్నాం. ఈ మొదటి 5 పాశురములకు ఉపోద్ఘాతము అని పేరు. ఆంగ్లంలో ప్రియంబుల్ అంటాం. ఏ కర్మ చేసినా ఆ కర్మ ఆచరణలో ఏ వస్తు సామాగ్రి కావాలి, ఎలా ఈ కర్మను పూర్తి చేయాలి అనే ఒక ప్రణాళికను సిద్ధం చేసుకుంటూ ఉంటాం. ఈ ప్రణాళికలో 5వ మెట్టు అభిముఖ్య దశలో ఆఖరు మెట్టు. అనంతరం ఆశ్రయ దశలు, ఇతర 4 దశలు ప్రారంభమవుతాయి. ఈ మొదటి 5 పాశురములకే ఉపోద్ఘాతము అని పేరు. ఇందులో 5వ పాశురం ఈనాటి విశేషం. మాయురై అని ప్రారంభమయ్యేటటువంటి ఈ 5వ పాశురంలో అగ్ని ప్రస్తావన ఉంది. ఇవి 5. ఎలా? నీరు, నిప్పు, గాలి, ఆకాశం, పృథివీ, ఈ 5ంటిని స్మరిస్తూ ఉన్నాం. నీరు, నిప్పు, గాలి, ఆకాశం, పృథివీ. ఇందులో మధ్యలో వచ్చేది అగ్ని. పాంచభౌతిక ప్రపంచంలో ఈ పృథివీ అంతా కూడా ఈ 5ంటితో మాత్రమే సిద్ధపడి ఉన్నది అన్నప్పుడు దేహం కూడా ఈ 5ంటితో మాత్రమే మెలికపడి ఉంటుంది, ముడిపడి ఉంటుంది. ఆకాశాద్ వాయు, వాయోరగ్ని, అగ్నేరాపః, ఆపః పృథివీ, పృథివ్యా ఓషధయః, ఓషధేభ్యోన్నం, అన్నాత్ పురుషః అని వేద ప్రమాణం. అగ్నికి ఒకవైపున గాలి, మరొక వైపున నీరు, ఈ 2 ఉన్నట్లుగా ఉపనిషద్ వాక్యం. ఆకాశము నుంచి వాయువు, వాయువు నుంచి అగ్ని, అగ్ని నుంచి నీరు. అలాంటప్పుడు ఈ 5వ పాశురములో అగ్ని ప్రస్తావన దేనికి? పరమేశ్వర సంకల్పంలో మనం కళ్యాణం చేసినా కూడా అగ్నిహోత్రాన్నే జ్వలించి అగ్ని సాక్షిగా శ్రీ వెంకటేశ్వర కళ్యాణోత్సవం నిర్వహిస్తూ ఉంటారు. ఏ దేవతా సంబంధంగా కళ్యాణోత్సవాలు చూచినా కూడా లేని ప్రత్యేకం. ఆగమ శాస్త్ర సూత్రాలకు అనుకూలంగా వెంకటేశ్వర కళ్యాణోత్సవాలు ఎక్కడ ఎవరు ఎప్పుడు చేసినా, రంగనాథుడు గోదాదేవి కళ్యాణాలు చేసినా, వైష్ణవ సంబంధంగా ఎక్కడ కళ్యాణం నిర్వహించినా కూడా అగ్నిహోత్రం తప్పనిసరిగా వాళ్ళు వ్రేల్చి సిద్ధం చేయడం మనం గమనిస్తూ ఉంటాం. ఈ అగ్ని వైశ్వానరాగ్ని. ఈ వైశ్వానరాగ్నిని ఉద్దీపనం చేసినప్పుడు మనలో ప్రశాంతత కలుగుతుంది. లేని ఎడల ఆ అగ్ని చల్లారిపోయినట్లయితే ఈ శరీరంలో ఉండే ప్రాణశక్తి తొలగిపోతుంది. శరీరం వృధా, జీవుడు లేని శరీరం అవుతుంది, నిర్జీవంగా మారుతుంది. ఆ జీవంగా ఉన్నటువంటి లక్షణం ఏమిటి? అగ్ని. అగ్నిన అగ్ని సమిధ్యతే. ఒక అగ్ని మరి ఒక అగ్నిని ఒక కట్టెపేడు మరి ఒక కట్టెపేడుతో రాచినప్పుడు, ఇలా ఘర్షణ కలిగించినప్పుడు అగ్ని అక్కడ జ్వలిస్తుంది, ఉద్భవిస్తుంది. ఎలాగో ఈ జీవుడు పరమేశ్వర ఆలోచనలతో, శ్రీమన్నారాయణమూర్తికి సంబంధించిన ఆలోచనలతో మనస్సును అగ్నికి వలె సమిధగా మార్చుకున్నప్పుడు చిత్తిస్రక్ చిత్తమాజ్యం వాగ్వేదీ అధీతం బర్హి కేతో అగ్ని విజ్ఞాతమగ్ని వాక్పతిర్హోత మన ఉపవక్త. ఉపనిషద్ వాక్యం కూడా ఈ ధర్మాన్నే ప్రతిపాదన చేస్తుంది. మాట్లాడే మాట వైదిక మార్గంగా ఉండాలి. చేసే అర్చన విశ్వమంతా కూడా ఒకే శక్తి, అది పరమాత్మ స్వరూపం అనే జ్ఞానంతో ఉండాలి. శివకేశవులకు అభేదాన్ని ప్రతిపాదన చేస్తూ పరమేశ్వరుడు ముక్కంట అగ్నిహోత్రాన్ని ధరించి ఉన్నాడు, లయకారుడు కనుక. అలాగే విష్ణువు వృద్ధికారకుడు కనుక ఆ అగ్నిహోత్రాన్ని మన వృద్ధికి ఉపయోగపెడుతున్నాడు. శరీరంలో ఉండే వేడిని కాపాడుకునే నిమిత్తమై మార్గశిర మాసం అనంతరం పౌష్యమాసం ప్రారంభం అవుతున్న ఈ తరుణంలో ఇక నుంచి పూసకుచ్చుకోవడానికి కూడా మనకు తీరిక ఉండదు. ఇది పౌష్యమాసం, శనికి సంబంధించిన మాసం. ధనుర్మాసం అంటే సూర్యకాంతి, సూర్య సంచారం వృశ్చిక రాశిని వదిలి ధనురాశిలో ప్రారంభం సంచారాన్ని మొదలు పెట్టడమే ధనుర్మాసంగా చెబుతాయి మన పురాణాలన్నీ కూడా. కనుక ఈ ధనుర్మాసం ఏర్పడిన నేపథ్యంలో 5వ రోజున తొలగిపోతున్న ఆ అగ్నిహోత్రాన్ని, తగ్గిపోతున్న అగ్ని విలువను, వేడిని పెంచుకోవడం కోసం
మనం శనివారం కూడా కలిసి వచ్చిన నేపథ్యంలో చక్కగా నువ్వుల నూనెతో దీపాలు వెలిగిద్దాం. నువ్వుల నూనెను దేహమంతా కూడా తిరుప్పావై పాశురాలలో దేహానికి నువ్వుల నూనె అలదుకొనకూడదు అని కూడా ఉన్నప్పటికీ కాల నియతిని అనుసరించి అలదుకోవచ్చును కూడా. శరీరమాద్యం ఖలు ధర్మ సాధనం. అలంకారాలు చేసుకోకూడదు, కానీ 5వ రోజు అభిముఖ్య దశ అగ్నిహోత్రం పెంచుకోవాలి. స్వామి నామాన్ని వినాలి. స్వామి నామమే స్వామికి వాహనం. స్వామి నామమే మనకు ఆయుధం. స్వామి నామమే మనకు రక్ష. ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ, ఓం నమో నారాయణాయ. శ్రీమతే రామానుజాయ నమః. ఇది చెప్పవలసిన గురునామం, పరమ గురునామం. శ్రీమతే రామానుజాయ నమః. గురువును స్మరిద్దాం, దైవాన్ని వేడుకుందాం, అందరి క్షేమాన్ని కోరుకుందాం. మళ్ళీ కలుసుకుందాం. శ్రీరామ జయం.